తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాల దేవస్థానంలో కార్తీక పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు విశేష అలంకరణలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం అమ్మవారికి స్నాపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నశేష వాహనం, పెద్దశేష వాహనాలపై అమ్మవారు భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధిని శోభాయమానంగా కాంతి నిండుతోంది. కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా దేవుడు తన చేయి వట్టి తీయగా పొత్తున నుండి ఆ విధాన గిల్చెను. రంగభూపతి మాం రక్ష శ్రీపతి
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, ఉన్నతాధికారుల సతీమణితో పాటు టీటీడీ మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వెంకట సాయిబాబా మందిరంలో కార్తీక మాసం ఆఖరి గురువారం సందర్భంగా విశేష కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మందిరం చైర్మన్, జనసేన పార్టీ ప్రోటోకాల్ రాష్ట్ర చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, మల్లినేడి సుధాకర్ కుటుంబ సభ్యులతో కార్తీక దామోదర, తులసి దాత్రి సహిత ఆకాశ దీప పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయి సేవకులు, భక్తుల సమక్షంలో అర్చకులు పి నారాయణ శేషకుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వెంకట సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డు లో వేయించేస్తున్న మా సాయిబాబా గుళ్ళో 13వ కార్తీక దీపారాధన జరుగుతుంది. 13 సంవత్సరాలు అయింది మాట ఈవేళతోటి. ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ, హౌసింగ్ బోర్డులో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినాలతో భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమార్ శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 13 సంవత్సరాల నుంచి కూడా భక్తులు, సాయి సేవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా, ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు. అటువంటి విశేష కార్యక్రమాన్ని నిత్యం కూడా నెల రోజుల నుండి కూడా కార్తీక దామోదర సహిత, తులసీధాత్రి సహిత ఆకాశ పూజా కార్యక్రమం స్వయంగా ఆ దంపతుల చేత పూజ కార్యక్రమం రోజు చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఆఖరి గురువారం, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎంతో విశేషంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక 3 రోజుల్లో కార్తీక మాసం ముగుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సకల దేవతా స్వరూపుడిగా భావించేటటువంటి దత్తాత్రేయ స్వరూపుడు సాయిన అనుగ్రహం అందరికీ కలగాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో అందరూ వర్ధిల్లాలని కోరి ప్రార్థిస్తూ జై సాయిరాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోస్టల్ పోలీసింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, అక్రమ దందాకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపణ. సీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో అగ్ని ప్రమాదాల నివారణపై భీమవరంలో ఒకరోజు శిక్షణ, అవగాహన పెంచుకోవాలంటూ హితవు. కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయండి, ప్రభుత్వాన్ని కోరిన రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, శోభాయమానంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.